ఈ మధ్య ఎవరో చెప్తా ఉన్నారు, నా క్లయింటే చెప్పారు నాకు, హైదరాబాద్లో నేను అడుగు పెట్టను వెంచర్ లేదా తెలుసా అన్నాడు నాకు. అంటే ఏంటి సార్ అన్నాడు. నేను ప్రతి వెంచర్ విజిట్ చేశాను అన్నాడు. సరే ఎన్ని ఫ్లాట్స్ కొన్నారంటే ఎక్కడా కొనలేదు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పుడు బాధపడుతూ ఉన్నాడు ఆయన నెక్స్ట్ జనరేషన్ ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇవి హార్ష్ వర్డ్స్ కానీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండి. సో ఎక్కువ ఆలోచించి డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తా ఉన్నాను. రియల్ ఎస్టేట్లో డిపెండబుల్ మార్కెట్ అంటే డిపెండ్ అవ్వదగ్గ మార్కెట్, నమ్మదగ్గ మార్కెట్ ఎప్పుడు కూడా శంకరపల్లి. లాస్ట్ 20 years నుంచి కూడా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఈ శంకరపల్లిని ప్రాపర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో శంకరపల్లి నియోపోలిస్ నుంచి 27 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ట్రావెల్ టైం తీసుకుంటే 30 minutes. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అరౌండ్ 30+ kilometers ట్రావెల్ టైం తీసుకుంటే 30 to 40 minutes. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, నార్సింగ్ నుంచి శంకరపల్లి వరకు 6 lane ఎక్స్పాన్షన్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. సో ఫస్ట్ థింగ్ ట్రావెల్ టైం తగ్గిపోతూ ఉంది. 20 minutesలో నియోపోలిస్కి రీచ్ అవ్వచ్చు, 30 minutesలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రీచ్ అవ్వచ్చు. దిస్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఎ బిగ్ బూమ్ గోయింగ్ టు క్రియేట్. సో ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి. సో శంకరపల్లిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే అండి 3 options ఉంటాయి ఎప్పుడు కూడా శంకరపల్లిలో. శంకరపల్లి టౌన్ నుంచి టువర్డ్స్ ముంబై హైవే, ఇది ఒక స్ట్రెచ్. అండ్ శంకరపల్లి టౌన్ నుంచి టువర్డ్స్ వికారాబాద్ హైవే, ఇది ఒక స్ట్రెచ్. అగైన్ టువర్డ్స్ చేవెళ్ళ, ఇది ఒక స్ట్రెచ్. చేవెళ్ళ స్ట్రెచ్ తీసుకుంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 311 GO ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి దాన్ని పక్కకు పెడదాం. టువర్డ్స్ మెహతాబ్ ఖాన్గూడ, టువర్డ్స్ నవాబ్పేట్, టువర్డ్స్ వికారాబాద్ హైవే తీసుకుంటే ఎస్ ఫ్యూచర్లో 100% గ్రో అవుతుంది ఈ ఏరియా. బట్ ఇప్పుడున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ లేదు. అట్లా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా అంటే డెఫినెట్గా చేయొచ్చు. మంచి ప్రైస్లో మంచి వెంచర్లో చేయొచ్చు. అంటే అఫోర్డబిలిటీ చూసే వాళ్ళకి ఈ ఏరియా మీద దృష్టి పెట్టవచ్చు. లేదు 100% ఎష్యూర్ స్ట్రెచ్ అంటే రాబోయే 4-5 yearsలో ఇట్స్ గోయింగ్ టు బూమ్ అంటారు చూసారా, అలాంటి స్ట్రెచ్ ఏదైనా ఉందంటే అదే శంకరపల్లి టు ముంబై హైవే స్ట్రెచ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ శంకరపల్లి టు ముంబై హైవే స్ట్రెచ్లో హైదరాబాద్ టాప్ టైర్ బిల్డర్స్ అందరూ లాస్ట్ 10 years నుంచి ల్యాండ్స్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు. బిగ్ ల్యాండ్ పార్సిల్స్ 600 acres, 700 acres, 100 acres ఇలా. సో ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో బిగ్ బిల్డర్స్ ల్యాండ్స్ ఎందుకు అక్వైర్ చేస్తారు? కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కోసమే కదా. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బిల్డర్ వాళ్ళ యాక్టివిటీస్ని, వాళ్ళ ప్రాజెక్ట్స్ని మీ ముందుకు తీసుకురానున్నారు. ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేస్తారంటే మోకిలా వరకు ఓన్లీ HNIs మాత్రమే కొనగల పరిస్థితులు. సో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, ఈవెన్ సమ్వాట్ రిచ్ పీపుల్ కూడా మోకిలాలో ఇన్వెస్ట్ చేయలేరు ఈ రోజున. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఐటీ షాడో ఏరియాస్కి, GCC సెంటర్స్కి, ఎంటర్ప్రైజెస్కి, కార్పొరేట్స్కి, నియోపోలిస్ లాంటి ప్రీమియం పవర్ సెంటర్స్కి నియర్గా ఉన్న ప్లేస్ శంకరపల్లి. దట్ టు అగైన్ టువర్డ్స్ ముంబై హైవే స్ట్రెచ్. సో ఇప్పుడైతే 25,000, 35,000, 45,000 ఈ ప్రైజెస్లో మీకు HMDA అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్స్లో ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. సో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మేబీ 5 years తర్వాత అది 50,000 అవ్వచ్చు, 60,000 అవ్వచ్చు, ఈవెన్ 1 lakh కూడా రీచ్ అవ్వచ్చు. అలాంటి బిల్డర్స్ అక్కడ ఉన్నారు. అలాంటి బిగ్ ప్రాజెక్ట్స్, ఈవెన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ కూడా రాబోతున్నాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి. లేదు అఫోర్డబిలిటీ కావాలి మాకు, కొంచెం డిస్టెన్స్ అయినా పర్వాలేదు అంటే ట్రావెల్ టువర్డ్స్ నవాబ్పేట ఆర్ మెహతాబ్ ఖాన్గూడ. సో ఇలా డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. శంకరపల్లిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే ఆలోచన అయితే చేయొద్దు. 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఎక్కువగా ఆలోచించి మిస్ అయితే అగైన్ మోకిలాలో ఏం జరిగింది, కొల్లూరులో ఏం జరిగింది, ఇవన్నీ చూసాం కానీ ఇన్వెస్ట్ చేయలేదని చెప్తా ఉంటారు. ఈ మధ్య ఎవరో చెప్తా ఉన్నారు, నా క్లయింటే చెప్పారు నాకు, హైదరాబాద్లో నేను అడుగు పెట్టను వెంచర్ లేదా తెలుసా అన్నాడు నాకు. అంటే ఏంటి సార్ అన్నాడు. నేను ప్రతి వెంచర్ విజిట్ చేశాను అన్నాడు. సరే ఎన్ని ఫ్లాట్స్ కొన్నారంటే ఎక్కడా కొనలేదు అన్నాడు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇప్పుడు బాధపడతా ఉన్నాడు ఆయన నెక్స్ట్ జనరేషన్ ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంది. సో ఇవి హార్ష్ వర్డ్స్ కానీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండి. సో ఎక్కువ ఆలోచించి డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తా ఉన్నాను. దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.